హలో. హలో. సార్ నమస్తే అండి. సంతోష్ గారు. అవునండి. హలో. అవును సార్, నేను సంతోష్ మాట్లాడుతున్నాను, చెప్పండి. అదే ఇందాక ఫోన్ చేశారు కదా, మాట్లాడండి సార్ ఇప్పుడు. కిషోర్ గారా? అవును పాస్టర్. సార్. అవునవును. చెప్పండి సార్. అదే సార్ మాట్లాడండి అంటున్నా. ఇందాక డిబేట్ గురించి ఏదో అన్నారు కదా, మాట్లాడండి. ఇందాకలా డిబేట్ గురించి అనేసి అంటే, మీ తాలూకా వీడియో నేను యూట్యూబ్లో చూశాను. ఓకే ఓకే. అలాగే నా తాలూకా ఫ్రెండ్, నాది ఉగ్ర భార్గవసేన ఛానల్, ఆయన కాల్ చేసి చెప్పారు నాకు. ఓకే అండి. మాది భార్గవసేన ఛానల్, ఆయన ఉగ్ర భార్గవసేన ఛానల్. ఓకే సార్. అయితే ఈ రెండు ఛానల్స్లోన డిబేట్లు చాలా మటుకు పాస్టర్లతో చేసాం. ఓకే ఓకే. మీకు తెలిసిన పాస్టర్ల పేర్లు అంటే మన జాన్ బాబు గారు, జాన్ కొయ్య గారు కూడా వచ్చారు. ఓకే. ఓకే. జాన్ కొయ్య గారు అయితే క్లియర్గా వచ్చారు. అంతేకాకుండా మన బ్రదర్ అనిల్ కుమార్ గారు, హనీ జాన్సన్ గారు, వాళ్ళందరితో కాల్స్ మాట్లాడిన రికార్డులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఏఎస్ పాల్ తెలిసి ఉంటుంది మీకు పేరు. ఏఎస్ పాల్, ఇనోష్ పాల్, అలాగే మాస్టర్ రాజు, వీళ్ళందరితో కూడా డిబేట్లు చేసిన ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. ఓకే. ఇందులోని మీకు క్లియర్గా చెప్పాలంటే, అసలు నేను డిబేట్లో నేను బైబిల్ మీద మాట్లాడను. నేను ఓన్లీ హిందూ గ్రంథాలకు సంబంధించిన విషయాన్ని మాత్రమే ప్రతిపాదన చేస్తాను. ఓకేనండి. నా టీంలో ఇంకొక వ్యక్తి లేదా ఇంకో ఇద్దరు వ్యక్తులు కానీ ఉంటారు. టోటల్గా మేము ఇద్దరు లేదా ముగ్గురు వస్తాం డిబేట్కి ఎక్కడికైనా. ఓకే సార్. ఆ డిబేట్కి వచ్చినప్పుడు వాళ్ళల్లో క్రైస్తవ గ్రంథం గురించి వాళ్ళు మాట్లాడతారు, రిమైనింగ్ పర్సన్స్. ఒక ఆయన ఏం మాట్లాడరు, ఇద్దరికి సహాయకారిగా ఉంటారు, రెఫరెన్స్లు అవి తీసిస్తూ ఉంటారు. ఓకేనండి. ఇది మా ప్రొసీజర్. ఓకే ఓకే సార్. ఇటువంటి డిబేట్లు మేము చాలానే చేసాం. అయితే ఇది ఎక్కడైనా కూడా ఎదుటి వ్యక్తితో మనం మాట్లాడి, ఓకే ఇతనితో మనం డిబేట్ చేయొచ్చు, సభ్యత సంస్కారంగా ఉన్నది, అంతేకాకుండా ఇతనితో ఒక సబ్జెక్ట్ వైజ్గా మాట్లాడడానికి సీరియస్గా చెయ్యొచ్చు అన్న నమ్మకం కుదిరితే మీరు చెప్పినట్టుగా ఓ తటస్థ వైఖరి లేదా వేదిక ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత ప్రొసీడ్ అవుదాం. ముందు యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ ఏదైనా ఒక వేదిక ఆధారంగా మీరు ప్రతిపాదన చేసిన దీని మీద, హిందూ గ్రంథాల మీద వాదించడానికి నేను సిద్ధం. ఇది నా ప్రతిపాదన. ఓకే సార్. ప్రతిపాదన పూర్తిగా విన్నారు కదా. ఓన్లీ యూట్యూబ్ లేదా ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ ఏదైనా ఒక మాధ్యమంలో డైరెక్ట్గా మాట్లాడడానికి సిద్ధం. ఓకే. అది మీరు ఈ ప్రతిపాదన మీద అయితే వస్తారు అంతే కదా. ఇది మా ప్రతిపాదన. మీ తాలూకా లైవ్ చూసి ఆ పిలుపుని విని కాల్ చేసాం మేము. ఓకే ఓకే సార్. సరే, నా ప్రతిపాదన వింటారా? చెప్పండి. నేను అనేది ఏంటంటే, ఇట్లాగా యూట్యూబ్లోను వాటిట్లో కాకుండా ఒక వేదికను చూసుకొని ఒక మంచి ప్రేమపూర్వకమైనటువంటి సామరస్యంతో కూడినటువంటి బూతులు మాట్లాడకూడదు, గొడవలు సృష్టించేటట్టుగా ఉండకూడదు. అయితే నేను కొన్ని అంశాలు పెట్టాను. వరుసలు లేని విషయాలు బైబిల్లోనా లేక హైందవ గ్రంథాలను ప్రోత్సహిస్తున్నాయని అట్లా పెట్టాను. మీరు వినే ఉంటారు ఆల్రెడీ. వీటి మీద ప్రేమపూర్వకమైనటువంటి చర్చా వేదికని ఒక ప్రాంతంలో లేదా గుంటూరులో పెడదామా? గుంటూరులో ఓకేనా? నేను అసలు ఎక్కడ కూడా బయటకు వస్తానని మీతో మాట్లాడతానని నేను కమిట్ అవ్వాల. మీ ప్రతిపాదన మీరు చెప్తున్నారు అంతే. నాకు ఇంకా ఉన్నది, మాట్లాడాల్సింది ఉంది. మీరు ఏదో మీ ప్రతిపాదన చెప్తే పూర్తిగా తర్వాత మాట్లాడతాను. నేనేంటంటే ఇట్లాగా ఫోన్లలో కాకుండా, లైవ్లో కాకుండా డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ కూర్చొని మీ ప్రతిపాదన మీరు చేయొచ్చు, నా ప్రతిపాదన నేను చేస్తాను. కొంతమంది ప్రజలు కూడా వింటా ఉంటారు. అయిపోయిందా? అది అయిపోయిందా? ఇప్పుడు నేను చెప్తాను మాట. నేను డైరెక్ట్ గా కూర్చొని అక్కడ కూడా మీరు చేసిన ఛాలెంజ్ నేను వినలేదు. నేను మీ ఆహ్వానాన్ని మన్నిస్తూ నేను మీకు రెస్పాన్స్ ఇచ్చింది కూడా ఎక్కడ డైరెక్ట్ గా మీకు నాకు ముఖ పరిచయం కానీ ముఖం ఇది కానీ లేదు. అవును. నేను యూట్యూబ్ వేదికగా చూశాను కాబట్టి యూట్యూబ్ వేదికగా నేను కాల్ చేశాను. క్లియరా? యూట్యూబ్ వేదికగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని కూడా పిలుపునిచ్చాను. ఇకపోతే రెండవ మాట, మీరు హైందవ గ్రంథాలలో వావి వరుసలు లేని విషయాల గురించి మాట్లాడతాను. ఇది ఒకటే టాపిక్? మీకు నచ్చిన టాపిక్ ఇంకా ఏమైనా ఉన్నాయా? ఏవి నేను ప్రస్తుతానికి రాధా మనోహర్ దాస్ గారు కానీ, శివశక్తి కరుణాకర్ గారు కానీ ఎవరైతే బైబిల్లో వావి వరుసలు లేవని అంటున్నారో అది మెయిన్. బైబిల్ దేవుడు అక్రమ సంబంధాలను ప్రోత్సహించాడు అంటున్నాడు, అది మెయిన్. తర్వాత బైబిల్లో మరిది ధర్మం ఉంది, బైబిల్ ప్రోత్సహిస్తున్న మరిది ధర్మాన్ని అని అది. తర్వాత బైబిల్లో దశంభాగాలు ఉన్నాయి, దశంభాగాలని
పేరుతో ప్రజలను భయపెట్టి ఇవన్నీ దోచుకోమని. ఉన్నాయని అంటున్నారా, మీరు లేవని అంటున్నారా? మీ వాదన ఏంటి? సార్ నేను చెప్పేది వినండి. దశమ భాగాల పేరుతో ప్రజలను భయపెట్టి దోచుకుంటున్నారని బైబిల్ ప్రోత్సహిస్తుందా, లేకపోతే సనాతన హైందవ గ్రంథాలు ప్రోత్సహిస్తున్నాయి అనేది ఆ టాపిక్ అన్నమాట. స్త్రీల్ని అవమానకరంగా మాట్లాడింది బైబిల్ దేవుడా లేక హైందవ గ్రంథాలా? ఆ, ఓకేనా? హైందవ బైబిల్ గ్రంథాలు మీరు అయిపోయిందండి, మాట్లాడతాను. బైబిల్ ప్రకారం ఎవరు నరకానికి వెళ్తారు, సనాతన హైందవ గ్రంథాల ప్రకారం ఎవరు నరకానికి వెళ్తారు. తర్వాత పడుకోబెట్టడం అది మన సహోదరులు కొంతమంది, ఎవరు ఇందాక ఫోన్ చేసినటువంటి వాళ్ళు, ఈ ఋషిజానా ఎవరు కొంతమంది ఫోన్ చేశారు, పేరు ఐడియా వాళ్ళు లేదు కానీ. ఎవరో నాకు తెలియదండి. ఓకేనండి, వారు అన్నారు ఇది కూడా పడుకోబెట్టడం మీద డిబేట్ ఏమైనా చేస్తారా అన్నారు. అది కూడా మెన్షన్ చేస్తున్నాం. నేను అవన్నీ మాట్లాడలేదు సార్. మీరు ఇప్పుడు ఓకే వినండి ఋషిసానా అని కానీ ఇతరత్ర ఎవరైనా ఎవరైనా మీకు మాట్లాడితే మీరు వాళ్ళు మాట్లాడుకోండి. అంశాలు ఓకేనా? అంశాలు ఇవి అంశాలు ఓకే. నేను ఒక 4 ప్రశ్నలు అండి. ఇప్పుడు మీరు బైబిల్ గురించి మాట్లాడుతున్నారు, లేదా నేను ముందుగా చెప్పా అంటే నాకు బైబిల్ చదివానో లేదో నాకు అంతగా తెలియదు కాబట్టి తెలిసిన వాళ్ళని తీసుకొస్తాను అన్నా. అది ఇప్పుడు అలాగా ఓకే, పర్లేదు, తెలిసిన వాళ్ళని వినండి. తీసుకుంటాం. ఇప్పుడు నేను అన్నాను ఏమంటే బైబిల్ నాకు చదవలేదు కాబట్టి వేరే వాళ్ళని తీసుకొస్తాను. అలాగే మీరు హిందూ గ్రంథాల గురించి మీరు చదివారా, లేదంటే ఎవరినైనా తీసుకుని వస్తారా? నేనే వస్తాను హిందూ గ్రంథాలు. మీరు చదివేశారా అన్ని హిందూ గ్రంథాలు? అన్ని అవస్పాసాన్ని బట్టానని నేను చెప్పలేను కానీ కొంతవరకు పర్వాలేదు. ఇప్పుడు సగం సగం చదివాను అంటే హాఫ్ నాలెడ్జ్ అంటారు, పూర్తిగా చదివాను తెలుసు అంటే ఫుల్ నాలెడ్జ్ అంటారు. మీది హాఫ్. సార్ పూర్తి అవనండి సార్, మీరు మాట్లాడిన సేపు నేను విన్నాను. సరే చెప్పండి. నేనేం గొడవలు ఆడట్లేదు మీతో. చెప్పండి. ఓకే. ఇప్పుడు పూర్తిగా చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, పూర్తిగా చదివి దాని మీద అవగాహన పెంచుకొని, అంటే మొట్టమొదటి గ్రంథం తాలూకు ముందు మాట దగ్గర నుంచి ఆఖరి అక్షరం వరకు కూడా, శుభం సమాప్తం వరకు కూడా చదివి ఉన్న వాళ్ళకి, సగం సగం అక్కడ సందర్భం తెలియకుండా అక్కడో ముక్క ఇక్కడో ముక్క చదివిన వాళ్ళకి వ్యత్యాసం ఉంటుంది. ఈ కారణం చేత వాళ్ళని ఏమంటారంటే పూర్తిగా చదివిన వాడిని పూర్ణ జ్ఞాని, లేకపోతే జ్ఞానం ఎందుకులేండి, పూర్ణంగా తెలిసిన వ్యక్తి, లేదా సగం సగం చదివిన వాడిని అర్ధజ్ఞాని, లేదంటే సగ విషయ పరిజ్ఞానం కలిగిన వాడు అన్న మాటలు వాడతారు. ఓకే సార్. ఇప్పుడు మీరు పూర్తిగా ముందు మాట దగ్గర నుంచి సమాప్తం వరకు కూడా చదివిన గ్రంథాలు ఎన్ని ఉంటాయో, అంటే మీకు పూర్ణ జ్ఞానం కలిగిన గ్రంథాలు ఎన్ని ఉన్నాయో హిందూ గ్రంథంలో, హిందూ సాహిత్యంలో, వాటి పేర్లు చెప్పండి. ఆ గ్రంథం మీద మాత్రం మాట్లాడుకుందాం. నేను అనేది గ్రంథం గురించి చెప్పలేదు సార్. మీరు ఫస్ట్ ఒకసారి మీరు మాట్లాడారు కదా, ఒక గ్రంథం అంటలేదు, అంశం పెట్టాను. అవి రామాయణంలో ఉండొచ్చు, మహాభారతంలో ఉండొచ్చు, అష్టాదశ పురాణాల్లో ఉండొచ్చు, వేదాలలో ఉండొచ్చు, ఏందది ఇతిహాసాల్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉపనిషత్తులో ఉండొచ్చు. ఎక్కడి నుంచి తీసుకుంటాను, లేకపోతే వాత్సాయన కామర సూత్రాల్లో నుంచి తీసుకుంటానా, లేకపోతే కుక్కొక్క శాస్త్రంలో తీసుకుంటానా, ఎక్కడి నుంచి తీసుకున్నా ప్రామాణిక గ్రంథాల్లోని. మళ్ళీ అది కూడా ఏది సనాతన ధర్మానికి ఏదైతే మళ్ళీ చెప్పండి లాస్ట్ రెండు. వాత్సాయన కామసూత్రాలు, ఇంకోటి కుక్కొక్క శాస్త్రం. కుక్కొక్క శాస్త్రమా? ఏ శాస్త్రం సార్ అది? అది ఏ శాస్త్రం అని నేను అక్కడ చూపిస్తాను బుక్. ప్రామాణికం అన్నారు కదా సార్. ఇప్పుడు ప్రామాణికం అంటే మీకు తెలియపోవచ్చు, అది సనాతన ధర్మానికి ప్రామాణికమే. ఒకవేళ మీకు కాకపోవచ్చేమో కానీ నేను సనాతన ధర్మంలోనే ఉన్నాను కదా, నాకు తెలియని గ్రంథం ఏముందా అని. మీకు తెలియదు ఉండొచ్చు. ఇందాక ఒక బ్రదర్ అన్నారు అసలు మా పురాణాల్లో పురాణాలే మాకు ప్రామాణికం కాదంటున్నాడు. ఒక భాగవత పురాణం మాత్రమే నాకు ప్రామాణికం అంటున్నాడు. ఎవరో అనుకోనియండి, సరే మాట్లాడిన మాటల వరకు. ఇప్పుడు ఈ టాపిక్ ఉన్నాయి కదా సార్, ఇవి నేను ఏ గ్రంథాల మీద మీరు ఒకసారి మీ ప్రతిపాదన చెప్పారు, నన్ను సమాధానం చెప్పనివ్వట్లే. చెప్పండి. ఓకే. ఇప్పుడు మీరు అన్నారు అంశాల వారీగా తీసుకుంటాను, ఏదైనా మధ్యలోకి లాగుతాను అంటున్నారు. మొత్తం అంటే అన్ని గ్రంథాలు పూర్తవనండి. ఒక నిమిషం చెప్పండి. ఇప్పుడు అన్ని అంశాల వారీగా అంశాలు లక్షలు ఉంటాయి. అంశానికి ఉదాహరణ చూపించే గ్రంథం మనం చదివి ఉండాలి. వినండి సార్, ప్లీజ్ మధ్యలో మాట్లాడకండి, నాకు పూర్తయిన తర్వాత మీకు చెప్తాను. ఓకే. ఒక అంశాన్ని ఏదైనా తీసుకున్నప్పుడు శ్రీ మహావిష్ణువు దేవుడు అని నేను నిరూపించాలి అనుకుంటే 1,00,000 అంశాలను నేను తీసుకుంటాను పరిగణలోకి. మీరు అన్నట్టుగా వేదం, ఉపాంగాలు, లేకపోతే ఉపనిషత్తులు, ఇవి అవి అన్ని తీసుకుంటా. కానీ ఎప్పుడు తీసుకోవాల్సి వస్తుంది, అక్కడ ఏ సందర్భంలో ఆయన భగవంతుడిగా వ్యవహరించాడు, ఏ గ్రంథం ఏం చెప్పింది అని తెలిసినప్పుడు మాత్రమే తీసుకోగలుగుతా. అలాగా మీరు కూడా నేను ఏ నియమాన్ని అయితే నాకు పాటిస్తున్నాను అని చెప్తున్నానో, అదే నియమాన్ని మీకు కూడా అడుగుతున్నాను. మీరు బైబిల్ చదివారు, శుభ్రంగా చదివారు, మీకు బైబిల్ మీద నేనేం మాట్లాడట్లా. మీరు అష్టాదశ పురాణాలు ప్రామాణికం, హిందూ గ్రంథాలు అంటే అష్టాదశ పురాణాలు, వ్యాస వాక్కు ప్రామాణికం మాకు. ఈ అష్టాదశ పురాణాలలో మీరు ఎన్ని చదివారు, ఎన్ని చదివి
అందులో మీకు పూర్ణ జ్ఞానం సరే పూర్తిగా సార్. ఆ, పూర్తవనండి. ఉమ్, ఎన్ని చదివారో అన్ని చదివిన వాటిల్లో అంటే మొదటి నుంచి ఆఖరి వరకు సమాప్తం వరకు కూడా చదివిన వాటిల్లో ఉమ్, మీరు దేన్నైనా తీసుకొని ఉదాహరణ ఇవ్వండి. ఓకే. సగం సగం అంటే మీరు వేదం నేను అనేది సామవేదం ఏంటంటే చదివారు మీరు. నేను ఎన్ని మీరు చదివానో చదివి పూర్తవనండి సార్. అండర్లైన్ చేసి మీకు పంపించమంటారా మరి, లేకపోతే ఒకవేళ ఆగండి సార్, పూర్తవనండి సార్. నా వర్షనే వినకుండా మీరు సమాధానం చెప్తున్నారు. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా సార్ మరి నేను మధ్యలో. అడగట్లేదండి. నా ఉమ్, వర్షన్ నేను చెప్తున్నాను. పూర్తిగా విని చెప్పండి సమాధానం చెప్పండి. 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 ఇప్పుడు మీరు సామవేదం చదువుకున్నారు, నేర్చుకున్నారు అనుకోండి. ఉమ్, సామవేదం గురించి మాట్లాడండి. మీరు ఉమ్, ఉపనిషత్తు మొత్తం చదివారు అనుకోండి. ఉమ్, చదివితే మాట్లాడండి. ఉమ్, ఒక ఉపనిషత్తులో చెప్పిన అంశం రెండో ఉపనిషత్తులో కూడా చెప్తుంది. ఒక ఉమ్, దగ్గర ధృవీకరించింది, ఇంకో దగ్గర నిరాకరిస్తుంది. ఏ ఉమ్, సందర్భంలో ధృవీకరించింది, ఏ సందర్భంలో నిరాకరించింది అన్నది కూడా చెప్పాల్సి ఉంటుంది. మీరు ఉమ్, హిందూ గ్రంథాలని ప్రామాణిక హిందూ గ్రంథాలు తీసేసుకుంటే సరిపోదు. ఉమ్. మీరు తీసుకున్న రిఫరెన్స్ మీద నేను క్వశ్చన్ అడిగితే దానికి పూర్వం పరం రెండు చెప్పాల్సి వస్తుంది. అవి మనం కాదు, అందువలన మనం కాదు డిసైడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ముందే చెప్పాను లైవ్ లో. డిసైడ్ చేసుకోవాల్సింది ప్రజలు. మనం ఇక్కడ ఏంటంటే ప్రశ్న, నేను ఆల్రెడీ మీకు క్లారిటీ చెప్పాను. ప్రజలు చూసిన తర్వాత డిసైడ్ చేసుకుంటారు. ముందు చూసిన మనం తర్వాత ఎలా కాదండి. మాట్లాడాలి అన్న కార్యాచరణ ఇప్పుడు నిర్ణయించుకుంటున్నాం మన ఇద్దరం. సరే సార్, ఓకే సార్. ఇప్పుడు నేను అన్నది మాట్లాడండి, మీరు మాట్లాడండి ఫస్ట్. మన ఇద్దరం ఇప్పుడు ఏం చేస్తున్నాం, డిబేట్ ఎలాగుండాలి, ఏ ఏ అంశాలు ప్రామాణికం, దేని ప్రాతిపదికతో మనం మాట్లాడాలి, డూస్ అండ్ కాన్స్, ఇప్పుడు ఏదైతే చేయొచ్చు ఏది చేయకూడదు అన్న విషయం మీద మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. ప్రజలు నిర్ణయించుకునే విషయాన్ని వాళ్ళకి విడిచిపెడతాం. వాళ్ళ గురించి మనకి ఎందుకు ఇప్పుడు. రెండోది, ఇంకొక స్పష్టత లేని వివరం ఏంటంటే, మీరు ఎన్ని పురాణాలు చదివారు, ఎన్ని అది వేదాలు చదివారు, ఎన్ని అది మీకు ఉపనిషత్తులు చెప్పాలా? చదివారు అన్నది నేను ఒకటోది మీకు అది. చెప్పాలా? రెండోది వినండి, ఒకటోది అది. ఉమ్, రెండోది, యూట్యూబ్ వేదికగా లేదా ఫేస్బుక్ ఇతరత్ర మాధ్యమాల వేదికగా అయితే నేను వస్తాను కానీ, గుంటూరు, ఉమ్, తిరుపతి, తెనాలి ఇలాగ ఇష్టానుసారంగా ఏదేదో ఊర్ల పేర్లు చెప్తే నేను ఉమ్, ఎక్కడో ఉంటా, మీరు ఎక్కడో ఉంటారు. ఈ డిబేట్ని అంటే ఒక ముక్కు ముఖం తెలియని వ్యక్తి ఉమ్. డిబేట్కి పిలుపునిస్తే వాళ్ళ గురించి నేను సెలవు పెట్టుకొని ఛార్జీలు పెట్టుకొని అటు ఇటు వెళ్ళి ఓ 10 మందిని వేసుకొని నాకు ఇదంతా న్యూసెన్స్ అవుతుంది. ఈ కారణం సరే. చేత నేను దాన్ని రిజెక్ట్ చేస్తున్నాను పూర్తిగా. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. అయితే మీరు ఆ, రాలేదు అంతే, అంతే కదా. మీకు చేత కాదు, మీకు యూట్యూబ్లో చేత కాదు అని మీరు ఒప్పించుకున్నట్టు నేను అది. యూట్యూబ్ లో కాదు, నేను యూట్యూబ్ లో కాదు. ఎందుకంటే నా ఉద్దేశం అదే ఏంటంటే, మీకు చేత కాదు అని మీరు ఒక్కలు ఒప్పుకుంటున్నారు కాదు మీరు. కదా, మీరు ఒక్కలు కాదు కదా. మీలాంటి వాళ్ళు ఇప్పటికి 20 మంది ఫోన్ చేశారు. ఇప్పుడు అవును, అందరితో మీరు పబ్లిక్ ఫిగర్ కదా. ఇప్పుడు 20 మందితో ఎవరితో అయినా వెళ్ళారా మీరు? కాదు సార్, నేను అనేది ఏంటంటే 20 మందితో మీరు ఎవరితో అయినా సరే డిబేట్ కమిట్ అయ్యారా? ఎవరితోనైనా సరే నేను ఇదే చెప్పాను. అయ్యా, ఒక వేదిక అంటే గుంటూరులో. మీకు చేత కాలేదు. అప్పుడు నా చేత అయ్యేది మీరు డిసైడ్ చేస్తే ఎట్ట సార్ నేను. మరి ఇప్పుడు మీరు నన్ను ఎలాగంటారు చెప్పాను కదా. మీ వల్ల కాదని? ఇప్పుడు సిగ్గుండాలి కదా మాట్లాడేటప్పుడు మనకి. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు గుంటూరులో పెడదాం అన్నాను. మీరు ఓకేనా. గుంటూరు అనుకోండి, ఇంకొక ఆయన అమెరికాలో పెడదాం అంటాడు, వెళ్ళిపోతానా? ఇంకో ఆయన తిరుపతిలో పెడదాం అంటాడు, వెళ్ళిపోతానా? ఉమ్. మీకు కన్వీనియంట్ అండి మీకు గుంటూరు, నాకు మరి కాదు. జనాలన్నీ తీసుకొని రావాలి మీకు కదా జనాలతో సార్. కన్వీనియంట్ అండి. 10 మందితో రాసు పూసుకొని తిరగాలి, 10 మందిలో గొప్ప నిరూపించుకోవాలి, మీకు అవసరం. మాకేం నాకు అవసరాలా? అవసరం లేదు. అర్థమైందా? మాస్క్ పెట్టుకొని వస్తాను నేను కూడా. మీరు కూడా మాస్క్ పెట్టుకొని రండి కనపడకుండా. నేను ఎలా రావాలో మీరు ఎలా డిసైడ్ చేస్తారు సార్? నేను రావాలో మరి వద్దో జనాలు నేను డిసైడ్ కనపడాలంటున్నారు చేసుకోవాలి. కదా. అది కాదండి. నేను మరి రావాలి వద్దు అన్నది మీరు ఎలా చెప్తారు? నేను కదా చెప్పాలి. నేను వస్తాను సార్, నేను రాను సార్, నేను చెప్పాలి. ఇప్పుడు ఈ చర్చా వేదికకి గుంటూరులో పెడతాను. మీకు రాక కుదిరితే వస్తానని, లేకపోతే వదిలేసేయండి. ఓకేనా. అది ఆ మాట చెప్పండి. ఇప్పుడు మీరైతే సరేనా. నేనైతే ఈ చర్చా వేదిక యూట్యూబ్ లో పెడతాను. మీకు చేత కాకపోతే రండి, చేతనైతే రండి, లేకపోతే నేననేది లేదు. ఏంటంటే అదే దానికి చర్చా ఏముంది? వేదిక గుంటూరులో పెట్టి యూట్యూబ్ లో కూడా పెడదాం అంటున్నా. ఓకేనా దానికి. మీరు ఎక్కడైనా పెట్టుకోండి సార్, నేను యూట్యూబ్ లో పెడతాను. మీరు రాగలిగితే మీకు చేతనైతే రండి, లేకపోతే లేదు. ఓకేనా? నేనేమంటున్నా అంటే ఇప్పుడు గుంటూరులో మీరు పెట్టి యూట్యూబ్ లో లైవ్ పెడదాం. చేశారు సార్, నేను క్లియర్ చెప్పా. యూట్యూబ్ లో లైవ్ చేశారు, నేను యూట్యూబ్ లోనే చూసా. యూట్యూబ్ లో యూట్యూబ్ లోనే నెంబర్ ఇచ్చారు, యూట్యూబ్ లో నెంబర్ చూసా, నేను కాల్ చేశా. అంటే యూట్యూబ్ నేను లోనే మాట మాట్లాడతారు మార్చలేదు, మీరు మాట కదా. మారుస్తున్నారు. మీకు కాదు సార్, నేనేం చేతనైతే రండి, మారట్లా. లేకపోతే లేదు. కాదు సార్, ఇప్పుడు మీరు గుంటూరులో పెడితే రారు. ప్రజల ముందు మాట్లాడటం అయితే రారు. ఓన్లీ అయ్యో, యూట్యూబ్ లో. నేను వస్తానండి. మీకు స్థాయి ఉంది, మీకు సామర్థ్యం ఉంది నేను నమ్మితే అంత దూరమైనా వస్తాను. ఆ, ముక్కు మొఖం తెలియని వ్యక్తి, మీ స్థాయి సామర్థ్యం తెలియని వ్యక్తి ఉమ్. అక్కడికి వచ్చిన తర్వాత మీరు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే చాలు. లేదండి, నాకెందుకు అడ్రస్ మీతో? ఎట్ట పడితే నాకెందుకు? అట్ట నేను ఎలా పెడతాను నమ్మాలి మిమ్మల్ని? నేను ఎలా సార్. నమ్మాలి? మీరు నేను ముందు ఇట్లా మీకు మీ గురించి అలాగని కాదు సార్. చెప్తున్నాను మీరు తర్వాత. యూట్యూబ్కి వచ్చి మిమ్మల్ని మీరు నిరూపించుకోండి, నన్ను నేను నేను అనేది నిరూపించుకుంటా. ఒకరి మీద ఒకరికి నమ్మకం కుదిరాక ముందుకెళ్దాం. సార్, నేను అనేది ఏంటంటే యూట్యూబ్ లో ఒకసారి, మళ్ళీ అక్కడ ఒకసారి ఎందుకు, ఒకేసారి ప్రజల ముందు చెప్తే. అయ్యో, మీరు గెలుస్తాను ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. నేను నేను 2 సార్లు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నానండి. నేను మీ అంత పండితుని కాదు. నేను నేను ముందే 2 చెప్తాను. సార్లు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. అర్థమైనా. మీరు పండితులు కదా. ఇప్పుడు మీరు అన్ని గ్రంథాలు చదివానన్నారు కదా, భాగవతంలో ఎన్ని చదివానంటే స్కందాలు ఉన్నాయి చెప్పండి? కాదు సార్. భాగవతంలో ఎన్ని స్కందాలు ఉన్నాయి?
సార్ నేను అనేది ఏంటంటే అందుకని మీరు పండితులు కదా నేను అంటుంది. నేనేదో కొంచెం పైపైన చదువుకున్నాను, ఏదో తెలుసుకున్నంత పీడిఎఫ్ వరకు బ్యాచా మీరు? ఏదో మీరు తెలుసు. పీడిఎఫ్ బ్యాచా? అక్కడ తెలిసింది కదా నేను ఏ బ్యాచ్ అనేది. మీరు అందుకని అక్కడికి ఎందుకండి? ఇప్పుడు మీరేంటో తెలుసుకోవడం నేను అంత దూరం ఎందుకు రావడం? యూట్యూబ్ లో వచ్చి నిరూపించుకుంటే అంత దూరం వస్తానని చెప్తున్నాను కదా. మరి మీరు వినండి, నేను మీరు మాట్లాడేటప్పుడు ఏమన్నా ఇప్పుడు నేను పీడిఎఫ్ బ్యాచ్ లేకపోతే గ్రంథాలు చదివిన బ్యాచ్ మీరు మాట తూలుతున్నారు. నేను మర్యాద ఇచ్చి మాట్లాడుతుంటే నీకు చేత కాకపోతే ఊరుకోండి ఇలాంటి మాటలు ఎందుకు ఆడుతున్నారు? ఏ సిగ్గున్న బతికేనది అలాంటి మాటలు ఆడొచ్చా ఎదురు మనిషితో మాట్లాడేటప్పుడు? సార్ నేను మాట తూలేను మీలాగా నేనేమన్నా? ఇప్పుడు మీకు కావాలంటే నేను మాట్లాడింది రికార్డింగ్ చేసుకుని మిమ్మల్ని ఎక్కడ మాట వల్ల మీరే మొట్టమొదటి మాట తూలేరు, లేకపోతే నేను ఎప్పుడు కూడా హైప్కి వెళ్ళను. చూడండి మీరు నేను కావాలంటే పంపించిన కాల్ రికార్డు నేను పంపించిన రికార్డింగ్ చేసుకుని పంపి మిమ్మల్ని దూషించినట్టుగా ఉందేమో. దూషించారని నేను అనలేదు, మాట జారుతున్నారు అంటున్నా. అదే మరి అదే అబద్ధాలు అవి. కాదండి ఏమన్నాను మిమ్మల్ని? నేను గుంటూరులో పెడతానంటున్నాను, మీకు చేత కాకపోతే వదిలేయండి అన్నమాట మీరు అన్నారు. చేత కాకపోవడం ఏంటి? సిగ్గున్న మాటేనా అని అడుగుతున్నా నేను. సరే అదే ఆ ఆ విషయం మాట సిగ్గున్న మాటేనా అని అడుగుతున్నా. సిగ్గున్న మనిషి ఎవడన్నా ఆడుతాడా అని అడిగాను నేను. వాదన ఎందుకని అది పొరపాటు అయింది అనుకోండి, దబాల నోరు జారి వచ్చింది అనుకోండి, ఓకేనా? సరే ఇప్పుడు గుంటూరులో పెడితే మీరు వస్తారా లేదా ఫైనల్ గా చెప్పండి. నేను అసలు గుంటూరు కాదండి, నేను ఎక్కడికైనా రావాలి అనుకుంటే వస్తాను. ఎప్పుడు అనుకుంటాను మీకు స్థాయి సామర్థ్యం ఉంది నేను నమ్మితే అంత దూరం వస్తాను. మీరు రానన్నారు కదా, వదిలేసేయండి. నేను రానలేదే, వస్తానంటున్నానే. మీరు వదిలేసేయండి. మీరు గుంటూరు రమ్మన్నారు సార్, అబద్ధాలు ఆడకండి సార్, ఒక్క మాట వినండి. మీరు గుంటూరు రమ్మన్నారు, నేను యూట్యూబ్కి రమ్మన్నాను. రేపు యూట్యూబ్ మీకు ఫ్రీ, మీరు రండి. ఎల్లుండి నేను గుంటూరు వస్తాను, నాకు ఖర్చు పెట్టుకుని మరి వస్తాను. ఏది రేపు మీరు యూట్యూబ్ లోని నేను లైవ్ పెడతాను, మీరు రండి. రేపు ఫ్రీ, మీకు ఫ్రీ. నేను అంటాను సార్, నేను లైవ్ లో కాదంటున్నా, డైరెక్ట్ గా మీరు అంటున్నారండి. మీరు బస్ స్టాండ్ లో తెలుసుకుందాం అంటే నేను రాను కదా, నాకు అలా కాదు, నాకు అది కుదరదు. అది అందరూ పెద్దలు ఉంటారు, మంచి వేదిక. అయ్యయ్యో మళ్ళీ అదే మాట్లాడుతున్నారు. మంచి వేదిక, పెద్దలు ఉంటారు, ఊరు వాడ అన్ని చోట్ల పండిత జనాలు ఉంటారు, అందరూ హర్షిస్తారు, ఒప్పుకుంటా. అది హర్షించాలి అనేలాగా, అది ఒక స్థాయిలో జరిగింది అనుకునేలాగా చెయ్యాలి అంటే మీకు ఆ స్థాయి సామర్థ్యం ఉంది అని నేను నమ్మాలి. ఎవరైనా ఉంటే చెప్పండి, వాళ్ళని కూడా తీసుకొని వస్తా నన్ను పక్కన. అరే అసలు మీకు బ్రెయినే పని చేయట్లేదు. నేను మాట్లాడుతున్న మాట మీకు అర్థమే అవ్వట్లేదు అసలు. కాదు సార్, నేను అంటుంది ఏంటంటే ఆ స్థాయి ఉన్న వాళ్ళని తీసుకొస్తాను. నేను అక్కడ మీ పక్కన ఎవరో వస్తానంటున్నారు కదా. అలా కాదండి, అవన్నీ కాదు. ఇప్పుడు స్థాయి ఉన్న మనుషులు మీరు వెతుక్కోవడం ఎందుకు, నేను వెతుక్కోవడం ఎందుకు? మీరు నేను మీరు ఛాలెంజ్ చేశారండి, నేను యాక్సెప్ట్ చేశానండి. మీరు నేను మాట్లాడుకుందాం. మీరు వినండి ఒకసారి, నా ప్రతిపాదన పూర్తిగా వినండి సార్. మీరు రేపు యూట్యూబ్కి రండి, నేను ఎల్లుండి గుంటూరు వస్తాను. ఇంతకన్నా ఎవడు బంపర్ ఆఫర్ ఎవడు? బంపర్ ఆఫర్ కాదు, మీరు ప్రజల ముందుకు వచ్చి మాట్లాడమని వస్తానని అంటున్నాను కదా. రేపు మీరు యూట్యూబ్ ముందుకు రండి, నేను ఎల్లుండి ప్రజల ముందుకు వస్తాను. ఎన్నిసార్లు యాడ్ చేస్తాను సార్ చెప్పండి? ఏమి 2 సార్లు ఏమి భయమా? ఎందుకు అలా భయపడకూడదు? ఇప్పుడు మీకు భయం లేదు, నాకు భయం లేదు అన్నప్పుడు ఎందుకంటే 2 సార్లు అయితే ఏమైంది సార్? చూడండి, న్యూస్ ఛానల్స్ కూడా వస్తాయి. అయ్యో న్యూస్ ఛానల్స్ కాదండి, బీబీసీ వాళ్ళని కూడా తెచ్చుకోండి, నాకేం భయం లేదు. నేను భయపడుతున్నాను అనట్లేదు కదా. నేను అనేది ఏంటంటే కొన్ని న్యూస్ ఛానల్స్ కూడా పెడదాం, పబ్లిక్ గా అందరూ తెలిసిద్ది. అయ్యో న్యూస్ ఛానల్ పిలిచినా కూడా అసలు మీలో స్థాయి ఉంటేనే వస్తామండి అంటారు వాళ్ళేనా? నాలో స్థాయి లేదని మీరు యూట్యూబ్ లో రావడానికే మీరు భయపడే వ్యక్తులు న్యూస్ ఛానల్ ఎదుర్కొంటే మీరు ఏం మాట్లాడతారు నమ్మాలి? నేను మాట్లాడలేను కాబట్టి మీకు మీరు అన్నటువంటి ఒక స్థాయి ఉన్న వ్యక్తిని మీరు ఒక ముగ్గురు తెచ్చుకుంటారన్నారు కదా, ఆ బ్రదర్ తో పాటు నేను కూడా వస్తాను. అట్లాంటి అనుకోండి, నన్ను పక్కన పెట్టేసి. మీరు గుంటూరు రావడానికి సిద్ధపడుతున్నారు కానీ యూట్యూబ్ లో లింక్ తీసుకొని మీ ఫోన్ లో మీ రూమ్ లో మీరు కూర్చొని మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటున్నా రూమ్ లో ఎందుకంత టెన్షన్ ఎందుకు మీకు? నాకు లేదంటే చూసిన 1000 మందికి 2000 మంది తెలిసిద్ది, మిగతా వాళ్ళకి ఎట్లా తెలిసిద్ది? అయ్యో ఈ ఇక్కడ మీరు 1000 మంది ముందు నిరూపించుకుంటే నేను 1,00,000 మంది ముందుకు వస్తాను అని ఆఫర్ కూడా ఇచ్చాను మీకు. ఏది? మీరు 1000 మంది ముందు యూట్యూబ్ లో చూసే 1000 మంది ముందు మీరు గెలిచేయండి. నేను 2000 మందో 3000 మందో మీ చర్చి వాళ్ళ ముందుకు వచ్చి మళ్ళీ నేను రెండోసారి ఓడిపోతాను. నేను సిద్ధంగా ఉన్నాను. సామర్థ్యం లేదని మీరు డిక్లేర్ చేశారు కాబట్టి నేను అనలేదే. మీకు స్థాయి సామర్థ్యం ఉంటే రావాలి, నేను నమ్మాలి కదా. ఇప్పుడు నా స్థాయి సామర్థ్యం కూడా మీకు తెలియదు కదండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు మీరు కొంతమందితో డిబేట్ చేశారన్నారు, వాళ్ళ స్థాయి ఉంది కదా, వాళ్ళతో పాటు నేను కూడా వస్తాను.
సరేనా? బాబు మీకు ఎక్కడ ఎక్స్పీరియన్స్ లేనట్టుంది. ఆ, ఫస్ట్ వినండి. మీకు సరే ఎక్కడ ఎక్స్పీరియన్స్ వదిలేసింది. లేనట్టుంది. ఇంకా దండం డిబేట్ అనే వదిలేసింది. విషయంలో మీకు ఎక్స్పీరియన్స్ లేనట్టుంది. జాన్ కొయ్య గారిని, సరే బ్రదర్ అనిల్ వదిలేసింది. కుమార్ గారిని అడగండి ఒకసారి. అడిగిన తర్వాత నాకు సరే కాల్ సరే చేయండి. ఇప్పుడు మీ సరే వల్ల కాదని నాకు వాళ్ళు వస్తే అర్థమైంది. వస్తారా వదిలేయండి మరి? సార్. మీరు సార్ భయపడుతున్నారు మీరు. మీరు వాళ్ళు వస్తే వస్తారా? భయపడుతున్నారండి. మీరు భయపడే మనిషితో మాకేంటి? వదిలేయండి ఇంకా. నేను అనేది ఏంటంటే వాళ్ళు వస్తే వస్తారా? ఎవరు? ఆ, అనిల్ కుమార్ గారు వస్తే వస్తారా? ఆయన మీకు కొంచెం మీకు ఫ్యామిలీ తెలుగు కదా. వచ్చా సార్? ఒకసారి మీరు మాట్లాడిందే మాట్లాడతారా? ఎదురులు మాట్లాడింది కూడా విని మాట్లాడతారా? సార్ నేను అనేది నాకు స్థాయి లేదని నేను అన్నారు కాబట్టి నేను నేను అనేది అనలేదండి. నేను అనలేదు. మీరు అదే అంటున్నా. మీరు సగం సగం డిబేట్ వినెందుకు చేస్తారన్నారు కదా. మాట్లాడుతున్నారు అని అడుగుతున్నాను. మీకు స్థాయి లేదన్న మాట నేను సరే అనలేదు. సరేనండి. నేనేమన్నా మీరు అంటే అబద్ధాలు ఎందుకు ఆడుతున్నారు? అబద్ధాలు ఎందుకు ఆడుతున్నారు? మీ స్థాయి మీరు నిరూపించుకోవడానికి యూట్యూబ్‌కి రండి. నా స్థాయి అదే నేను నేను నిరూపించుకోవడానికి యూట్యూబ్‌కి సార్ నేను వస్తాను. చెప్తున్నాను. మీ మీరు స్థాయి మీరు నేను ఆమోదించిన తర్వాత, నా స్థాయి మీరు ఇద్దరం ఆమోదించిన తర్వాత ఇద్దరం తటస్థ వైఖరికి వెళదాము అని అన్నాను నేను. ఇప్పుడు మీరెవరు ఇద్దరు ముగ్గురు తెచ్చుకుంటారు కదా మీతో పాటు. మీరు 500 మందిని తెచ్చుకుంటానన్నారు సార్. నేనేమన్నా అన్నానా మళ్ళీ రెండోసారి? ఎవరు 500 మంది అన్నారు. జనాన్ని చర్చిలో గొర్రెలు అన్నారు. ఇందాకల అన్నారు కదా! చర్చిలో ప్రజల్ని గొర్రెలందరూ చూస్తారండి అన్నారా? ప్రజల్ని నేను అంది వింటారండి మీరు చెప్పే కూడా అని అంటున్నా. ఇప్పుడు కూడా ఇక్కడ అదే ఈ కాల్ రికార్డులో కాదు. ఇందాకల భార్గవ్ గారు నేను కాల్ చేసినప్పుడు ఏమన్నారు మీరు? ఏమన్నా గొర్రెలు కూడా వింటారన్న మాట అన్నారా మీరు? గొర్రెల ఆ! నేనన్నానా? మీరే అన్నారు. ఒకసారి మీ రికార్డింగ్ ఉంటది కదా, యాడికి పోద్ది మీ దగ్గర ఉంటది, ఒకసారి రివిజన్ చేసుకోండి ఏం పోయింది. షూర్‌గా రివ్యూ చేసుకుంటాను. నేను షూర్‌గా. ఆ! ఒకవేళ నేను మర్చిపోయిన దాంట్లో ఉంటది కదా. సరే ఈ కాల్ రికార్డ్ కూడా మీకు పెడతాను. నేను మీకు స్థాయి లేదు అన్నానా? మీ స్థాయి నా దగ్గర, నా స్థాయి మీ దగ్గర నిరూపించుకుందాం అన్నానా? మీరు కూడా చూసుకోండి సరే ఒకసారి. సార్ ఎందుకులే గాని ఆ! మీరు మీరు నాకు వదిలేసేయండి ఇక. అదే మీరు ఓకేనండి. మీ మీ మీకు అంత భయమైతే పర్వాలేదు. ఒకసారి జాన్ కొయ్య గారికి ఫోన్ చేసి మా సంగతి అడిగి మాట్లాడండి. సరే ఎప్పుడైనా సార్ ఇప్పుడు రెండోసారి కాల్ చేసేటప్పుడు ఒకసారి రివ్యూ తీసుకొని మాట్లాడండి. ఓకేనా? సరే గాని ఆ! నేను చెప్పింది ఇది, నాకు వాటి మీద అవగాహన లేదు. ఓకేనా? మీరుంటే రండి అని చెప్పాను. మీరు రానన్నారు, వదిలేసేయండి. అంతకుమించి అవగాహన లేని వ్యక్తితో నాకెందుకులెండి వదిలేయండి. సరే మంచిదండి. థ్యాంక్ యూ అండి. ఓకే. రైట్. గాడ్ బ్లెస్ యూ. రైట్.